అమీన్పూర్లో ప్రతిపాదిత సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ విషయంలో ప్రజల అభిప్రాయమే తుది నిర్ణయమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించిన ఆయన స్థానికులతో సమావేశమై వారి అభ్యంతరాన్ని విన్నారు. మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఎస్టీపీని తరలించడం లేదా రద్దు చేయడంపై ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ప్రజల అభిష్టానికి విరుద్ధంగా ఎస్టీపీ ఏర్పాటు జరగదని స్పష్టం చేస్తూ పన్నుల్ని తక్షణమే నిలిపివేయాలని అధికారులకు ఆదేశం జారీ చేశారు. అశోక్ రెడ్డిని రిప్రజెంటేషన్ చేస్తా, వీళ్ళందరూ ఇచ్చిన రిప్రజెంటేషన్ కవరింగ్ లెటర్ పెట్టి ఎస్టీపీ కాకుండా చక్కగా మనకు వాగులకు తీసుకుపోవడానికి పైప్ లైన్ డయా ఎన్ని కాలనీల వాటర్ వస్తున్నది, రేపు ఫ్యూచర్లో ఇంకెన్ని పెరగబోతున్నాయి, దానికి ఎంత డయా కావాలి పైపు అనేది ఒక దాన్ని ప్లాన్ చేయండి. దీని పైప్ లైన్కు డైవర్షన్ చేద్దాం, డైవర్షన్ చేసి చక్కగా వాగులు వేసేద్దాం, నగవాగులకి వెళ్ళిపోతుంది. అది ఆ ప్లాన్ చేయండి. నేను అది చేసే బాధ్యత నాకు. ఎస్టీ రాగున్నాయి రాగున్నాయి అట్లా చేస్తే చుట్టుపక్కల 10 అర్థమైంది కదా. దీనికి ఎంత ఖర్చు అయిందో అలాగే 200 మన కాంట్రాక్ట్ వాళ్ళకి ఖర్చు అయిందా అని బాబు ఖర్చు అయిందా వాళ్ళకి చెప్పండి. మన కాంట్రాక్టర్ ఎవరో సేమ్ కాంట్రాక్టర్ ఏజెన్సీ అలాట్ చేసి పైప్ లైన్ సిస్టమ్లో తీసుకుపోదాం. అశోక్ రెడ్డి మీరు ఇక్కడ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఒక మంచిగా స్ట్రాంగ్ రిపోర్ట్ రాయండి. నేను ఇలా ఒపీనియన్ అంతా తీసుకొని నేను నాకు కవరింగ్ లెటర్ పెట్టి అశోక్ రెడ్డి ముఖ్యమంత్రిగా కలుస్తాను. కలిసి డైవర్షన్ ఉన్న డబ్బులు పైప్ లైన్ ద్వారా తీసుకుపోదాం. అమీన్పూర్లో ఇంచుమించు నాకు తెలిసిన కాడికి 500-600 కాలనీలు ఉంటాయి. ఎక్కడికెళ్ళి బాస్పల్లి కలిసి స్టార్ట్ చేస్తే అంటే ఆ నీళ్ళకి ఇక్కడ రావు. అవసరం అంటే ఆ నీళ్ళు ఎక్కడ పోవాలో చూసుకుందాం. చెర్లకి ఏదిగా అల్లకి అదే పోకుండా ప్లాన్ చేద్దాం. అక్కడ ఆ విధంగా ప్లాన్ చేసుకొని ముందుకు పోదాం. మీరు అధికారులు మీరు తలుచుకుంటే అన్నీ అవుతాయి. రాజు తలుచుకుంటే దెబ్బలు మీరు తలుచుకుంటే అన్ని దెబ్బలు పడితే అన్ని పడుతుంది. అర్థమవుతుందా? మీ కాగితం మీద రాసిన రిపోర్ట్ స్ట్రాంగ్ ఉండాలి. జర పరిస్థితి అంతా అర్థమవుతుంది. ఆడపిల్లలు, మగపిల్లలు, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, ఉద్యోగస్తులు అంతా లీవ్ పెట్టుకుని మనం వస్తున్నాం. మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. ఓకేనా? నేను చెప్పేది ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ అంతా వద్దని అంటున్నారు. మీకు మన ఇంటికాడ మన ఆఫీసులు కూడా చెప్పింది. నేను మీకు అవసరం అనుకుంటే షిఫ్ట్ చేద్దాం అని చెప్పి సపోర్ట్ కొట్టకూడదు. నాకు సపోర్ట్ కొట్టకూడదు. కిట్టూరు పంపలేదు సపోర్ట్ కొట్టకూడదు. కిట్టూరు మన వైరు మన దుమ్ము వైరు తిట్టకూడదు. సపోర్ట్ కొట్టకూడదు. 15 years BOD సిస్టమ్. ఓకే, ఆ విధంగా మనకి శాంక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు 7 మనకి ఎక్కడ ఇబ్బంది లేదు, ఒకటే ఇబ్బంది. అక్కడ డంప్ యార్డ్ అనేది చెత్త ఏడేసి ఎత్తుకపోవాలి. మరి ఇంట్లో చెత్త అంతా చెత్త బుట్ట తీసి బయటికి పంపిస్తాం కదా. సంతృప్తిమేనా? నీకే వస్తాయా మాటలు? అటువంటి మాటలు మాట్లాడో జరిగిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మాట్లాడకి కదా. మంచిగా మాట్లాడు, నేర్చుకో. మంచిగా మాట్లాడితే ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి కాదు నాది. ఓ ఎమ్మెల్యే స్థాయి వరకే మాట్లాడగలుగుతుంది. వీళ్ళ స్థాయి మాట్లాడగలుగుతాం. ఎమ్మెల్యే స్థాయి వరకే గట్టిగా విమర్శించగలుగుతాం. ఇట్లా తప్పు చేయకండి అని ఒక మంత్రికి చెప్తా. తప్పు జరుగుతుందని చెప్తా పేపర్ ద్వారా. కానీ ఈడ కింద స్థాయిలో మనము జానడంతుండి ప్రధానమంత్రి లేవరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేవరు విమర్శిస్తారు. పెద్ద గొప్ప లీడర్ అయితే అనుకుంటున్నావు. చెప్పు మానుకోవాలి. జరా బాబు, మీ గురించే మాట్లాడుతున్నాం మేము. అధికారులకు, పోలీస్ అధికారులకు, వేదిక పైన ఆశీలైన ప్రజాప్రతినిధులకు, అలాగే వివిధ కాలనీల నుంచి వచ్చిన సోదరిమణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారు ఎస్టీపీ ప్లాంట్ అనేది అవసరమే, కానీ ఈ కాలనీల మధ్యన వచ్చి మాకు ఇబ్బందులు అవుతాయి, రోగాల బారిన పడతాం అన్న భయభ్రాంతులకై వాళ్ళంతా ఈరోజు 2 సార్లు నా దగ్గరికి రావడం జరిగింది. నేను ఈరోజు వస్తాను, ఈ సమస్యను పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా మా రాకకి ఎదురు చూసి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ నేను మరొకసారి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఎస్టీపీ ప్లాంట్ అనేది ఈ చుట్టుపక్కల కాలనీల సివరేజ్ వాటర్ అనేది ట్రీట్ చేసి బయటకు వదులుతారు.
హైదరాబాద్లో చాలా ఉన్నాయి, చాలా ఖాళీల మధ్యలో ఉన్నాయి. కానీ వాళ్ళు ఏ విధంగా నడుస్తూ ఉన్నాయి, ఇట్లా నడుస్తూ ఉంది, ఒక ఏమాత్రం వాసన లేకుండా గిట్ట నడుస్తూ ఉన్నాయి. కానీ మీరు భయభ్రాంతుల ఎక్కువ ముఖ్యంగా ఏంటంటే దాన్ని నమ్మకం అనేది పోయి అపనమ్మకం వచ్చినప్పుడు మనం దాన్ని ఏం చేయలేము. కాబట్టి ఉత్తగుప్పున మనకు రోగాలు వస్తే దాన్ని తలుచుకుంటుగా. కాబట్టి దాన్ని మీ భయభ్రాంతులను కాకుండా మీ ఖాళీల మధ్యలోకి వెళ్ళి తీసేయడానికి అధికార యంత్రాంగానికి ఇట్లా రిక్వెస్ట్ చేయడం జరిగింది, రిపోర్ట్ రాయమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన స్టేట్ హెడ్ అశోక్ రెడ్డి జలమండలి ఎండి గారిని కలుస్తా. అలాగే అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారిని కలిసి 280 కోట్ల రూపాయలు పైప్ లైన్ల ద్వారా తీసుకుపోయి నక్కవాగులు వేయడానికి దాని ప్రపోజల్ తీసుకొని చేంజ్ ఆఫ్ సైట్, చేంజ్ ఆఫ్ వర్క్ కింద తీసుకొని దాన్ని ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే రీతిలో నేను సహకరిస్తానని మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. రెండోది, కాంట్రాక్టర్ గారు ఈరోజు ఇటాచ్లు టిప్పర్స్ అన్ని షిఫ్ట్ చేయండి, ఏమాత్రం 12 వరకు కాంట్రాక్టర్ గారు ఈరోజు షిఫ్ట్ అయిపోవాలి. ఈ యాక్టివిటీస్ ఏమి ఉండదు. ఇక నువ్వు అంచనా ప్రకారం ఎన్ని డబ్బులు అయినా వాళ్ళు డిపార్ట్మెంట్ ఇస్తారా లేకపోతే ఎవరు ఇస్తారా నాకు సాయంత్రం వరకు చెప్పి రేపు నీకు డబ్బులు పే చేసే బాధ్యత నాది. ఓకేనా? ఆ విధంగా ఈరోజు ఈ కాలనీవాసులు కోరుకున్న మేరకు ఎస్టీబీ ప్లాంట్ను షిఫ్ట్ చేయడానికి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి తప్పకుండా షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మీ అందరికి మాటిస్తూ మీ అందరికీ ఇక్కడ కాలనీవాసులకు, పత్రికా సోదరులకు, వేదిక పైన ఆశనలే వారికి, మన ఎస్టీపీ అధికారులకు, పోలీస్ సోదరులకు అందరికీ పేరు పేరున మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.